బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూరప్ ఎవరికి లొంగదు అంటూ కూడా డెన్మార్క్ తేల్చి చెప్పేసింది. ఇక గ్రీన్లాండ్కి సంబంధించి అమెరికా తీసుకుంటున్న నిర్ణయం వెనక్కి తీసుకుంటే మంచిది అని, లేదంటే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ కూడా డెన్మార్క్ ప్రధాని హెచ్చరికలు అయితే జారీ చేశారు. గ్రీన్లాండ్ను అమెరికాకు విక్రయించే ప్రసక్తే లేదు అని డెన్మార్క్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే గ్రీన్లాండ్ దక్కించుకోవడానికి ట్రంప్ తాజాగా 8 యూరప్ దేశాలపై అంటే డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలపై భారీగా సుంకాలను ప్రకటించారు. దీనిపై స్పందిస్తూ ఆ దేశ ప్రధాని అయితే ఘాటుగా స్పందించారు. బ్లాక్మెయిలింగ్కు తావు లేదు అంటూ కూడా వ్యాఖ్యానించారు. యూరప్ ఎవరు బెదిరినా బెదిరింపులకు లొంగదు అని, బ్లాక్మెయిల్ కాబోదు అంటూ కూడా స్పష్టం చేశారు. గ్రీన్లాండ్ డెన్మార్క్ రాజ్యంలో అంతర్భాగము అని, దాని భవిష్యత్తును అక్కడి ప్రజలు డెన్మార్క్ మాత్రమే నిర్ణయిస్తుంది అని ఆమె పేర్కొన్నారు. ఇక అమెరికా ఒక మిత్రదేశంపై సైనిక చర్య లేదా ఆర్థిక ఆంక్షల ద్వారా ఒత్తిడి తేవడం అనేది నాటో కూటమి ఉనికికే ప్రమాదము అని హెచ్చరించారు. డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ను అమెరికా భద్రతకు అత్యంత కీలకమైన ప్రాంతంగా భావిస్తున్నారు. ఇక రష్యా, చైనాల ప్రాబల్యాలను అడ్డుకోవడానికి ఈ ద్వీపం అవసరము అని ఆయన వాదన. గ్రీన్లాండ్ విక్రయానికి సహకరించని దేశాలపై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10%, ఇంకా అప్పటికీ కూడా ఎటువంటి నిర్ణయము తీసుకోకపోతే జూన్ నుంచి 25% వరకు సుంకాలు విధిస్తాము అని ట్రంప్ ప్రకటించారు. ఇక సులభమైన మార్గంలో కాకపోతే కష్టమైన మార్గంలో అయినా సరే గ్రీన్లాండ్ను తీసుకుంటాము అని, అంటే సైనిక చర్య ద్వారా అయినా గ్రీన్లాండ్ ఆక్రమించుకుంటాము అంటుంది అమెరికా. అయితే డెన్మార్క్ ప్రధాని పిలుపుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా స్పందించారు. బ్రిటన్ ప్రధాని కూడా స్పందించారు. ఇక యూరప్ దేశాల నేతలు పూర్తిగా మద్దతు ప్రకటించారు. అమెరికా ఆర్థిక ఒత్తిడికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడతాము అని, అవసరమైతే అమెరికా ఉత్పత్తులపై కూడా ప్రతిగా సుంకాలను విధిస్తాము అని వారు హెచ్చరించారు. మొత్తానికైతే ఇక్కడ డెన్మార్క్ సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవడం అనేది డెన్మార్క్కి సంబంధించిందే, గ్రీన్లాండ్కి సంబంధించిన నిర్ణయం అని, అమెరికా ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా నాటో దేశాలన్నీ ఒకటవుతాయి అంటూ కూడా మొత్తానికైతే వాళ్ళు ప్రకటించారు. ఈ మేరకు మరి ట్రంప్ ఏం చేయబోతున్నారు? ట్రంప్ అయితే గ్రీన్లాండ్కి సంబంధించి నేను వెనక్కి తగ్గను అంటున్నారు. అదేవిధంగా డెన్మార్క్ కూడా ఖచ్చితంగా మేమైతే గ్రీన్లాండ్ను వదులుకునే ప్రసక్తే లేదు అంటూ కూడా వాళ్ళు కూడా తేల్చి చెబుతున్నారు.